Hello everyone, hope you're all doing good. This is Dr.Archana. Welcome to the session today that is regarding the research process. So guys, మనకి థియరిటికల్ గానే కాదు ప్రాక్టికల్ గా కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి రీసెర్చ్ ప్రాసెస్ బోత్ థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ గా మీకు ఇది చాలా ఇంపార్టెంట్. వై? బికాజ్ మనము పీజీలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ రీసెర్చ్ research. We are going to conduct a research dissertation. ఆ ప్రాజెక్ట్ని మనం వర్క్ చేయడానికి మనకి రీసెర్చ్ ప్రాసెస్ అంటే ఏంటో మనకి క్లియర్గా తెలియాలి. అర్లియర్ క్లాసెస్లో మనకి రీసెర్చ్ అంటే ఏంటి, దాని మీనింగ్, టైప్స్ ఆఫ్ రీసెర్చ్, ఇంకా టైప్స్ ఆఫ్ రీసెర్చ్ని చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. సో రీసెర్చ్ ప్రాసెస్ అనేది మనం ఏంటి, హౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద రీసెర్చ్, మనం రీసెర్చ్ని ఎలా చేయాలి, ఆ మెథడ్ అనేది ఏంటి అని మనం తెలుసుకోవడానికి రీసెర్చ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండవు. సో బేసిక్గా మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రీసెర్చ్ ప్రాసెస్లో స్టెప్స్ అనేవి ఉంటాయి. దీన్ని కనుక మీరు రిమైండ్ చేసుకుంటే దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్ 8 స్టెప్స్ టు బి రిమెంబర్డ్. సో ఈ స్టెప్స్ని మీరు ఫిగర్ అవుట్ చేసేసి ఎగ్జామినేషన్లో ఈచ్ స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక యువర్ ఆన్సర్ విల్ బి కంప్లీట్ అండ్ క్లియర్. సో రీసెర్చ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ స్టెప్స్ నెసెసరీ టు ఎఫెక్టివ్లీ క్యారీ అవుట్ రీసెర్చ్. సో మన రీసెర్చ్ వర్క్ని క్యారీ అవుట్ చేయడానికి సర్టన్ స్టెప్స్ అండ్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. Some systematic methods అనేది important. So that is nothing but the research process. So first step is formulating the research problem, literature survey, developing the hypothesis, preparing the research design, determining sample design, collecting the data, execution of the project, presenting the results or preparation of the report. So ఈ స్టెప్స్ అనేది చాలా క్లియర్గా యూ షుడ్ బీ క్లియర్ అనమాట. స్టెప్ బై స్టెప్ అనేది యూ షుడ్ రిమెంబర్. అదర్వైజ్ ఇలా ఫిగర్ అవుట్ చేస్తే కనుక ఆఫ్టర్ స్టెప్ అలా ఈచ్ స్టెప్ని మనము రాసేసి ఇలా ఫిగర్ అవుట్ చేస్తే కనుక ఆ తర్వాత మనం ఈచ్ స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బీ క్లియర్ ఫర్ యూ ఆల్ టు హ్యావ్ అ కంప్లీట్ ఆన్సర్. సో ఈ స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టు రిమెంబర్ ఇన్ ద రీసెర్చ్ ప్రాసెస్. మనం ఎలా ప్రాసెస్ని ప్రొసీడ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది క్లియర్గా ఈ కంప్లీట్ రీసెర్చ్ ప్రాసెస్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్ని కనుక మనం రిమైండ్ చేసుకుంటే మనం రీసెర్చ్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే ఫార్ములేటింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రీసెర్చ్ యొక్క ప్రాబ్లం అంటే మన రీసెర్చ్ దేని గురించి చేయాలనుకుంటున్నాము అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ అ క్లియర్ ఐడియా. సో దట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం ఒక ఎగ్జాంపుల్స్ని కోట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో దట్ యూ విల్ బీ వెరీ క్లియర్. సో నేనైతే ఈ ఎగ్జాంపుల్లో ఈ కరెంట్ డిస్కషన్లో రీసెర్చ్ రిగార్డింగ్ వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఫేసింగ్ ఆఫ్టర్ టేకింగ్ అ కోవిడ్ వ్యాక్సినేషన్ అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వాట్ ఈజ్ మై రీసెర్చ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఇన్ దిస్ ప్రజెంట్ కరెంట్ డిస్కషన్ అంటే what are the complications, are they really the complications అనేవి ఫేస్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మన కాంప్లికేషన్స్ అనేది ఫేస్ చేస్తున్నారా ఆఫ్టర్ టేకింగ్ ద కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది కరెంట్ టాపిక్ తీసుకుందాం. దట్ ఈస్ మై రీసెర్చ్ ప్రాబ్లమ్. ఆర్ దే రియల్లీ ఫేసింగ్ ద కాంప్లికేషన్స్? Are they really undergoing the complications after taking a COVID vaccination? ఇది మన research problem. So at very first outset, researcher must single out the problem he wants to study or inquire into. So మనం దీని గురించి స్టడీ చేయాలనుకుంటున్నాం, రియల్గా కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయా అని. సో ఫార్ములేషన్ ఆఫ్ అ జనరల్ టాపిక్ ఇంటూ అ స్పెసిఫిక్ రీసెర్చ్ ప్రాబ్లం. Thus constitutes the first step in scientific inquiry. So research is nothing but a scientific inquiry. We all know that. So ఈ scientific inquiry లో, that is research లో మనం first of all మన problem ని means research దేని గురించి చేయాలనుకుంటున్నాం, దేని గురించి స్టడీ చేయాలనుకుంటున్నాం అనే దానికోసం స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాలి అవర్ రీసెర్చ్ టాపిక్ని. సో అండర్స్టాండింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లం thoroughly. Researcher must at the same time examine the available literature. So in the same way at the same time మనకి లిటరేచర్ కూడా అవైలబుల్ ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం స్టడీని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రీసెర్చ్ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి వి మస్ట్ బీ వెరీ క్లియర్ అబౌట్ ద లిటరేచర్ ఆల్సో. మనం స్పెసిఫిక్గా ఒక టాపిక్ని ఒక ప్రాబ్లం లాగా క్రియేట్ చేసి మీన్స్ అవర్ రీసెర్చ్ ప్రాబ్లం అంటారు దాన్ని. సో ఈ రీసెర్చ్ టాపిక్ని ఏమి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్ములేటింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లం.
కమింగ్ టు ద ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే, మనం అర్లియర్గా కూడా చూసాం, మనకి లిటరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టడీ. సో రీసెర్చర్ షుడ్ కలెక్ట్ ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే కనెక్టెడ్ విత్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్. సో లిటరేచర్ సర్వే అంటే ఏంటి, నథింగ్ బట్ మనకి టాపిక్కి కన్సర్న్ అయిన, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ వ్యాక్సినేషన్స్ అంటున్నాము, కాంప్లికేషన్స్ అంటున్నాం, ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి లిటరేచర్స్ అంటే ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మనం టాపిక్ సెలెక్ట్ చేసుకునే ముందు. ఈ లిటరేచర్స్ ఎక్కడెక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అంటే లైక్ జర్నల్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే, జర్నల్స్ పబ్లిష్డ్ ఆర్ అన్పబ్లిష్డ్ బై బిబిలియోగ్రఫీస్, ఓకే, బిబిలియోగ్రఫీస్ నుంచి కూడా మనకి చాలా రిఫరెన్సెస్ దొరుకుతాయి అన్నమాట ఆ స్టడీ గురించి. సో అకాడమిక్ జర్నల్స్, సో ఆఫ్టర్ ఎవ్రీ స్టడీ మనకి జర్నల్స్లో రీసెర్చ్ వర్క్స్లో చూసుకుంటే బిబిలియోగ్రఫీస్ ఉంటాయన్నమాట అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్. సో ఆ బిబిలియోగ్రఫీస్ నుంచి చాలా రిఫరెన్సెస్ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా అకాడమిక్ జర్నల్స్ కానీ, కాన్ఫరెన్సెస్, గవర్నమెంట్ రిపోర్ట్స్ కూడా తీసుకోవచ్చు, బుక్స్, అండ్ డిపెండింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఓకే, మన టాపిక్ సంబంధించి ఎలాంటి లిటరేచర్ అయినా మనం తీసుకోవచ్చు. Okay, these are the many sources. Earlier studies similar to our research should be read or studied carefully. So ఈ సేమ్ మనం తీసుకున్న టాపిక్ని అర్లియర్గా ఇంకెవరైనా రీసెర్చ్ చేస్తారా అని అర్లియర్ స్టడీస్ని కూడా మనం తీసుకొని రిఫరెన్సెస్గా మనం లిటరేచర్ని కలెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ హైపోథెసిస్. సో డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ ఒక ఫ్రేమింగ్, ఓకే, మనం హైపోథెసిస్ని అంటే ఒక టెంటేటివ్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట బిఫోర్ స్టార్టింగ్ అవర్ రీసెర్చ్ వర్క్. ఓకే, ఇది నథింగ్ బట్ హైపోథెసిస్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ ఫర్ యూ ఆల్. సో హైపోథెసిస్ అంటే ఏంటి, బ్రీఫ్గా మనం అర్లియర్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. సో హైపోథెసిస్ ఈజ్ నథింగ్ బట్ టెంటేటివ్ స్టేట్మెంట్ ఆఫ్ ద రీసెర్చ్. మన రీసెర్చ్ కోసం కావాల్సిన ఒక టెంటేటివ్ స్టేట్మెంట్ని ప్రయర్గానే ఇచ్చేస్తామన్నమాట, అంటే అట్ ద స్టార్టింగ్ ఆఫ్ అవర్ రీసెర్చ్ వర్క్. సో ఇక్కడ నేను ఒక టెంటేటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, దేర్ ఆర్ కాంప్లికేషన్స్, సర్టెన్ కాంప్లికేషన్స్ డెవలపింగ్ ఆఫ్టర్ టేకింగ్ అ కోవిడ్ వ్యాక్సినేషన్ అని నేను ఒక స్టేట్మెంట్ అయితే ప్రయర్గా ఇచ్చేస్తున్నాను అనమాట. అది ఒక ప్రజెంట్ రీసెర్చ్ హైపోథెసిస్గా మనం తీసుకుందాం ఎగ్జాంపుల్లో. సో రీసెర్చర్ షుడ్ బీ క్లియర్ విత్ ద వర్కింగ్ హైపోథెసిస్. వర్కింగ్ హైపోథెసిస్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ, ఈ స్టేట్మెంట్ ఏదైతే మనం ఇప్పుడు ఇచ్చామో, ఓకే, there are certain complications facing after okay, there are developing after taking COVID vaccination అని చెప్తున్నాం. ఈ స్టేట్మెంట్ పైన మనం వర్క్ చేయబోతున్నాం. ఓకే, ద రీసెర్చ్ ఈజ్ ప్రొసీడింగ్ విత్ ద statement which we have given in the prior of the, okay, at the starting of the research work. సో ఈ రీసెర్చ్ పైన, ఈ స్టేట్మెంట్ పైన మన రీసెర్చ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో hypothesis should be very specific and limited to the research in hand because it has to be tested. ఏంటంటే మనం ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్గా ఉండాలి అండ్ లిమిటెడ్గా ఉండాలి. వై, బికాజ్ మనం ఈ స్టేట్మెంట్ పైన వర్క్ చేస్తాం. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద రీసెర్చ్ ఈ హైపోథెసిస్ని మనం ప్రూవ్ చేయడానికి లేకపోతే డిస్ప్రూవ్ చేయడానికి అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్, అంటే రీసెర్చ్ అయిన తర్వాత రిపోర్ట్లో రిజల్ట్లో మనం ఈ హైపోథెసిస్ని ప్రూవ్ చేస్తాం లేకపోతే డిస్ప్రూవ్ చేస్తాం అనమాట, అంటే డిపెండింగ్ అపాన్ ద రిజల్ట్. ఓకే, మనకు వచ్చిన రిజల్ట్ని బట్టి ఈ హైపోథెసిస్ని మనం ప్రూవ్ చేస్తాము లేకపోతే డిస్ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఇట్ మస్ట్ బి, హైపోథెసిస్ మస్ట్ బి వెరీ స్పెసిఫిక్. Okay, hypothesis arise as a result of prior thinking and about subject, examination of the available data and material including related studies. Okay, ఎక్స్ప్లోరేటరీ అండ్ ఫార్ములేటివ్ రీసెర్చెస్లో మనకి హైపోథెసిస్ అనేది ఫ్రేమ్ అవసరం లేదనమాట. వర్కింగ్ హైపోథెసిస్ అనేది అవసరం లేదు. మనం టైప్స్ ఆఫ్ రీసెర్చ్లో చూసాం ఎక్స్ప్లోరేటరీ రీసెర్చెస్ అనేసి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫార్ములేటివ్ రీసెర్చ్ అని. సో ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్లో మనకి హైపోథెసిస్ అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ, బట్ ఇట్ ఈస్ ద బేసిక్ స్టెప్. ఓకే, బట్ ఇన్ జనరల్ రూల్ స్పెసిఫికేషన్ ఆఫ్ వర్కింగ్ హైపోథెసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ప్రిపేరింగ్ ద రీసెర్చ్ డిజైన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనము మన రీసెర్చ్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఈజ్ లిటరేచర్ అవైలబుల్, మనకి ఎక్కడెక్కడ లిటరేచర్ దీనికి సంబంధించి ఉంది, ప్రయర్ స్టడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఫ్రేమింగ్ ద హైపోథెసిస్. సో హైపోథెసిస్ని ఫ్రేమ్ చేసేసుకొని మనం దాని నుంచి, ఓకే, వీఆర్ గివింగ్ అ టెంటేటివ్ స్టేట్మెంట్. ఓకే, వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ హైపోథెసిస్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రీసెర్చ్ డిజైన్. సో ఈ రీసెర్చ్ డిజైన్ అనేది కూడా అగైన్ ఇట్ ఈస్ అన్ ఎస్సే క్వశ్చన్ ఫర్ యూ ఆల్. ఈ రీసెర్చ్ డిజైన్ అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ అనేది ఫ్రేమ్ చేసుకున్న
తర్వాత రీసెర్చ్కి ఈ బౌండరీలోనే మనము వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం బ్రీఫ్గా. సో కాన్సెప్చువల్ స్ట్రక్చర్ విత్ ఇన్ విచ్ రీసెర్చ్ వుడ్ బి కండక్టెడ్. సో ఈ కాన్సెప్చువల్ స్ట్రక్చర్ ఏదైతే ఈ డిజైన్ మనం ఫ్రేమ్ చేస్తున్నామో విత్ ఇన్ విచ్ వీ షుడ్ బి కండక్టెడ్. ఈ రీసెర్చ్ అనేది ఈ డిజైన్లోనే మనం కండక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ అంటే ఏంటి మీకు ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. సో మనం ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ని తీసుకుంటున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైటీరియా ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ని తీసుకుంటున్నాం, ఓకే. ఇంకా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న ఓకే అండర్గాన్ విత్ కోవిడ్ వ్యాక్సినేషన్, ఓకే, పీపుల్ విత్ నాట్ అండర్గాన్ విత్ కోవిడ్ వ్యాక్సినేషన్స్. ఇలా కంపారిటివ్ స్టడీస్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకుని వాళ్ళని కూడా మనం స్టడీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళని, ఏజ్ గ్రూప్ని, ఇంకా వాళ్ళ సర్టెన్ ఏరియా, ఏ ఏరియా గ్రూప్ వాళ్ళు ఎక్కువ ప్రోన్ అవుతున్నారు, ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అని, వాళ్ళకి ఏదైనా ఇంకా ప్రివైలింగ్ డిసీజెస్ ఉన్నాయా, ఇంకా వాళ్ళకి ఏదైనా అండర్లైన్ డిసీజెస్ కూడా ఉన్నాయా బిఫోర్ వ్యాక్సినేషన్, ఆఫ్టర్ వ్యాక్సినేషన్, ఏ పేషెంట్స్ని కన్సిడర్ చేయాలి, వాలంటీర్స్ని కన్సిడర్ చేయాలని, ఇలా చాలా క్రైటీరియాస్ని వీ విల్ బీ కన్సిడరింగ్ ఇన్ అవర్ రీసెర్చ్ వర్క్. సో దీన్ని నథింగ్ బట్ వీ విల్ బీ కాలింగ్ ద రీసెర్చ్ డిజైన్. సో ఈ రీసెర్చ్ డిజైన్ని మనం ఫ్రేమ్ చేసుకున్న తర్వాతే వీఆర్ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దీస్ పేషెంట్స్. ఓకే, ఈ పేషెంట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇదే నథింగ్ బట్ రీసెర్చ్ డిజైన్ అనమాట. అంటే వర్క్ని ఎలా చేయాలి అనే దాన్ని ఫ్రేమ్ చేసుకుంటున్నాం. సో విల్ రీడ్ అవుట్. ద ఫంక్షన్ ఆఫ్ ద రీసెర్చ్ డిజైన్ ఈజ్ టు ప్రొవైడ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ రెలెవెంట్ ఎవిడెన్స్ విత్ ద ఆప్టిమమ్ ఎఫర్ట్, టైమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఆప్టిమమ్ ఎఫర్ట్ ఉండాలి ఎప్పుడైనా రీసెర్చ్ వర్క్లో. వీ షుడ్ హ్యావ్ అ సర్టెన్ ఆప్టిమమ్ ఎఫర్ట్ అండ్ టైం బౌండ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీజీలో 3 years ఆఫ్ డ్యూరేషన్లో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ అవర్ రీసెర్చ్ వర్క్. సో ఈ టైం బౌండ్లో మనము ఎంతమంది వాలంటీర్స్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది పేషెంట్స్ని తీసుకుంటాము లైక్ మన ఎక్స్పెరిమెంట్ కోసం, మన రీసెర్చ్ వర్క్ కోసం. సో దట్ వీ నీడ్ టు రిమెంబర్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ రీసెర్చ్. సో ఈ రీసెర్చ్ డిజైన్ని మన టైం బౌండ్ని బట్టి, మన ఎక్స్పెండిచర్, ఓకే, ఫినాన్షియల్ ఇష్యూస్ని కూడా బేస్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది మన టాపిక్ని, రీసెర్చ్ డిజైన్ని కూడా అలా ఫ్రేమ్ చేసుకోవాలి. ఆల్ దిస్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ద రీసెర్చ్ పర్పస్. ఓకే, మన రీసెర్చ్ పైన, మన రీసెర్చ్ దేని గురించి చేస్తున్నామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆల్సో రీసెర్చ్ పర్పస్ మే బీ గ్రూప్డ్ ఇంటూ 4 categories. ఎలా మనకి ఆల్రెడీ టైప్స్లో మనం చూసుకున్నాం, ఎక్స్ప్లోరేషన్, డిస్క్రిప్షన్, డయాగ్నోసిస్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. సో ఈ 4 పైన, ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట మన రీసెర్చ్ డిజైన్ అనేది. ఎయిదర్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోరేటివ్ వర్క్, డిస్క్రిప్టివ్ వర్క్, డయాగ్నోసిస్, లేకపోతే ఎక్స్పెరిమెంటేషన్ వర్క్ అని డిపెండ్ అయి ఉంటుంది. సో ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రీసెర్చ్ డిజైన్ డిపెండ్స్: అవైలబుల్ ఇన్ఫర్మేషన్, స్కిల్ ఇన్ ద రీసెర్చర్, టైమ్ అవైలబిలిటీ, కాస్ట్ ఫ్యాక్టర్ ఆర్ ఫినాన్స్ అవైలబిలిటీ టు ద పర్పస్. సో ఇలా ఇన్ని క్రైటీరియాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది మన రీసెర్చ్ డిజైన్ని ప్రయర్గా ప్రిపేర్ చేసుకోవాలి. కమింగ్ టు డిటర్మైనింగ్ ద శాంపుల్ డిజైన్. సో రీసెర్చ్ డిజైన్ ఈజ్ డిఫరెంట్ అండ్ శాంపుల్ డిజైన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మనకి రీసెర్చ్ డిజైన్లో ఏమేమి చేసుకున్నాం, క్రైటీరియాస్ అన్నీ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ పేషెంట్స్ అనేది వన్ ఆఫ్ ద క్రైటీరియా కదా. ఈ పేషెంట్స్ని, లైక్ శాంపుల్స్ని, మనం ఇక్కడ తీసుకునే ఎక్స్పెరిమెంట్స్కి తీసుకునే ఐటమ్స్ని మనం శాంపుల్ అని కూడా చెప్తాము. సో మన కండిషన్లో పేషెంట్స్ కదా. సో ఈ పేషెంట్స్ని మనం ఎలా తీసుకోవాలి అని స్టడీ చేయడమే, లైక్ దాని యొక్క మెథడే శాంపుల్ డిజైన్. సో ఈ శాంపుల్ డిజైన్ ఎలా చేయాలి? What is the sample design? We will have a brief explanation. See here, all the items under consideration in any field of inquiry constitute population. So entire population ni manam తీసుకుంటే దాంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ ఆర్ పాపులేషన్, లేకపోతే దాంట్లో నుంచి మనకు కావాల్సిన పేషెంట్స్ని, వాలంటీర్స్ని మనము ఏమంటామంటే శాంపుల్ అని అంటాం. సో వీ సెలెక్ట్ ఓన్లీ అ ఫ్యూ ఐటమ్స్ ఫ్రమ్ ద యూనివర్స్ ఫర్ అవర్ స్టడీ పర్పస్. సో మనకి ఎంటైర్ పాపులేషన్ అవసరం లేదు కదా. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న ల్యాక్ ఆఫ్ పీపుల్, క్రోర్ ఆఫ్ పీపుల్ మనకు అవసరం లేదు. దీంట్లో మన స్టడీకి కావాల్సిన, టైం బౌండ్కి అవసరమైన ఫ్యూ పేషెంట్స్ ఆర్ ఫ్యూ వాలంటీర్స్ని మనం, ఈ పేషెంట్స్ని ఎలా తీసుకోవాలి, ఓకే, ఆ ఫ్యూ పేషెంట్స్ని, ఒక ఫ్యూ మెంబర్స్ని మనం శాంపుల్ అని చెప్తున్నాం. సో మన స్టడీకి అవసరమైన పర్సన్స్ని మనం
sample ani antam. The items so selected constitute what is technically called a sample. Okay, the researcher must decide the way of selecting the sample. So sampling design lo kuda there is a method. Okay, probability sample, non probability sample ani two methods lo manamu mana study ki depend ayinattuga manam samples ni design cheskuntamu. That is nothing but sampling design. So sampling design is a definite plan determined before any data is actually collected for obtaining a sample from a given population. Okay, remember sample design is different and research design is different. Collecting the data. So data ante enti ikkada nothing but మన స్టడీ ఏంటి, మళ్ళీ హైపోథెసిస్కి వెళ్దాం, కాంప్లికేషన్స్ ఆఫ్టర్ టేకింగ్ అ కోవిడ్ వ్యాక్సినేషన్ అని చెప్తున్నాం. సో మనకి ఏమేమి కావాలి డేటా ఇక్కడ, వ్యాక్సినేషన్ తీసుకున్న పర్సన్స్ కావాలి, వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నారు, ప్రయర్గా వాళ్ళకి ఏమేమి హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఏమేమి కండిషన్స్ డెవలప్ అయ్యాయి అనేవి మనం ఇక్కడ తీసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ డేటా. సో డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఓకే, కలెక్షన్ ఆఫ్ డేటా డిఫర్ కన్సిడరబ్లీ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ కాస్ట్, టైమ్ అండ్ అదర్ రిసోర్సెస్. సో మనం ఇక్కడ రీసెర్చ్ డిజైన్లో కూడా మనం చెప్పుకున్నాం, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాస్ట్, టైమ్ అండ్ అదర్ రిసోర్సెస్. అంటే మనకి టైం బౌండ్లో అయిపోవాలి. ఓకే, కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉండాలి. ప్రైమరీ డేటా కెన్ బి కలెక్టెడ్ ఎయిదర్ త్రూ ఎక్స్పెరిమెంట్ ఆర్ త్రూ సర్వే. సో ఈ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది ఎలా అంటే, హౌ కెన్ వీ కలెక్ట్ ద డేటా ఇన్ఫర్మేషన్ అంటే త్రూ సర్వే. ఓకే, experiments or through survey. Experimental studies are different కదా, మనకి టైప్స్ ఆఫ్ రీసెర్చ్లో చూసుకున్నాం. సో త్రూ సర్వే కూడా చేయొచ్చు మనం. ఓకే, జస్ట్ మనం తీసుకున్న పాపులేషన్లో, ఓకే, మనం తీసుకున్న పేషెంట్స్లో సర్వే చేయొచ్చు. ఎంతమంది కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎంతమంది తీసుకోలేని వాళ్ళలో తీసుకునే వాళ్ళలో మనం ఆ కాంప్లికేషన్స్ని చూడం కదా. సో ఇలా కంపారిటివ్ స్టడీ కూడా చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో కలెక్షన్ ఆఫ్ డేటా అనేది ఎలా చేయొచ్చు అంటే, లైక్ బై అబ్జర్వేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, క్వశ్చనర్స్ అండ్ స్కెడ్యూల్స్. సో మనకు తెలుసు కదా, మనకి కేస్ టేకింగ్, హౌ టు టేక్ అ కేస్ అనేసి, ఇట్ డిపెండ్స్ అపాన్ ద అవర్ ప్రాబ్లమ్, రీసెర్చ్ ప్రాబ్లమ్. బై క్వశ్చనర్స్ వీ విల్ బి ఎంక్వైరింగ్ విత్ ద క్వశ్చనర్స్, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ బై అబ్జర్వేషన్ ఆల్సో. నెక్స్ట్, ఎగ్జిక్యూషన్ ఆర్ ఇంప్లిమెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి ఎంటైర్ ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ ఫినిష్ అయిందనమాట. డేటా కలెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ద డేటా టు బి కలెక్టెడ్ వుడ్ బి అడిక్వేట్ అండ్ డిపెండబుల్. ఓకే, ప్రాజెక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సిస్టమాటిక్ మేనర్ బై క్వశ్చనర్, ఇంటర్వ్యూ డన్ ఇన్ ప్రాపర్ సిస్టమాటిక్ వే. సో మనం డేటా కూడా కలెక్ట్ చేసాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కంపారిటివ్ స్టడీస్ అని అనుకుందాం. ఓకే, లైక్ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో కాంప్లికేషన్స్ ఏమేమి డెవలప్ అయ్యాయి, ఓకే, ఏవేవి ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి అనేది మనము జస్ట్ లిస్ట్ అవుట్ చేసేస్తాం అనమాట. ఇలా డేటా అనేది మనము ఈ క్వశ్చనర్స్ ద్వారా, కేస్ టేకింగ్ ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్, అనాలిసిస్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా we will be analyzing at the end. So analyzing of data is nothing but application of biostatistical methods. So biostatistical methods అనేవి ఉంటాయి కదా, లైక్ we will be calculating at the end of the study. సో ఎంటర్గా మనం తీసుకున్న 30 పేషెంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ 30 పేషెంట్స్లో మనం తీసుకున్న ఎంటైర్ డేటా అనేది కూడా we will be analyzing. సో మనం చాలా వేగ్గా మనం చెప్పడానికి లేదు, there is a complications after taking COVID vaccinations అని. సో మనకి పర్ఫెక్ట్గా అనాలిసిస్ అనేది ఎప్పుడు వస్తుందంటే, దానికి we will be going to apply the biostatistical methods and formula. So after collection of data, researcher analyze them. Researcher classify the raw data into some purposeful and usable categories. So raw data అంటే నథింగ్ బట్ మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా అనమాట ఫ్రమ్ 30 పేషెంట్స్. దాన్ని మనం వేగ్గా అలాగే పెట్టడానికి లేదు, ఇట్ విల్ బి కేటగరైజ్డ్ అనమాట. ఒక టేబులేషన్స్ ఫామ్లో, సింబల్స్ ఫామ్లో, ఓకే, కౌంటెడ్ ఫామ్లో అంతా పెడతాము. సో డేటా క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సింబల్స్, టాబ్యులేటెడ్ అండ్ కౌంటెడ్ ఫామ్స్. ఓకే, టాబ్యులేషన్ ఆఫ్ డేటా. సో ఇన్ఫర్మేషన్ అన్నిటిని మనం టాబ్యులేట్ చేస్తాము. ఇంకా మనం చెప్పాలంటే లైక్ పై డయాగ్రామ్స్ ద్వారా, ఓకే, సర్టెన్ పై డయాగ్రామ్స్ ఇలా మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట డేటాని. సో కంప్యూటేషన్ ఇంటూ వేరియస్ పర్సెంటేజెస్, ఓకే, వాట్ ఈస్ ద పర్సెంటేజ్, వాట్ ఈస్ ద కోఎఫిషియెంట్స్ ఎక్సెట్రా, ఇలా బయోస్టాటిస్టికల్స్ ఫార్ములాస్ అన్ని మనం అప్లై చేస్తాము. ఓకే, బై అప్లయింగ్ వేరియస్ స్టాటిస్టికల్ ఫార్ములా. రీసెర్చర్ అనలైజ్
the collected data with the help of various statistical methods. So at the end మనకి డేటా అంతా కలెక్ట్ అయిన తర్వాత రీసెర్చర్ విల్ బి giving okay and coming to a conclusion by analyzing with the various statistical measures. So hypothesis testing, generalization and interpretation, preparing of the report or the result. So manam hypothesis, if at all our research work is hypothesis testing research, so manam hypothesis ni test chestam through the application of certain statistical methods. So manam at the end manamu hypothesis ni test చేసినప్పుడు will be depending upon the result మనం hypothesis ని ప్రూవ్ చేసామా లేకపోతే డిస్ప్రూవ్ చేసామా అనేది ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ లో ఇస్తామన్నమాట. So guys, that's all about the research process. So there are the 8 main steps, 8 basic steps in the research process. ఇందులో కూడా మనకి ఏంటంటే hypothesis అనేది one of the essay question, okay, sampling design, రీసెర్చ్ డిజైన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టు రిమెంబర్. మనకి ఫిగర్ అవుట్ చేసినట్టు ఒక ఫ్లో చార్ట్లో కనుక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద రీసెర్చ్ ప్రాసెస్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ యూ. ఈచ్ స్టెప్ని కూడా అప్పుడు మీరు మర్చిపోరు అనమాట ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పర్పస్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ టేక్ కేర్. బై బాయ్.